కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్షీరసాగర మథనం ఈ శీర్షికలో మనం ఈరోజు 12వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పటి వరకు చక్కగా క్షీరసాగర మథనం జరిగింది. దానిలో నుంచి అన్నీ వచ్చాయి. లక్ష్మీదేవి రావడం, ఆ హరి దగ్గరికి వక్షస్థలంలో కూర్చోవడం, ఇవన్నీ విషయాలను మనం రోజు చెప్పుకున్నాం. ఆ తర్వాత చివరికి అమృత కలశం కూడా వచ్చింది కదా. దాన్ని రాక్షసులు తీసుకున్న తర్వాత దేవతలందరూ హరిని శరణుజొచ్చడం, ఇక హరి ఏమో ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలా అనే ఆలోచనతోటి మోహిని రూపం దాల్చి వారి దగ్గరికి ఎలాగో వెళ్ళి హావభావాలను ప్రదర్శింపచేసి వాళ్ళని మాయామోహితులను చేసి ఇక దేవతలందరికీ అమృతాన్ని పంచి దానవుల దాకా వచ్చేసరికి ఇక ఆయన రూపం తప్ప దానిలో అమృతం లేదు అన్న సంగతి వాళ్ళు గ్రహించారు. ఈ విధంగా జరిగేసరికి ఆయన పని చేసేసి విష్ణుమూర్తి ఆ మోహిని రూపాన్ని వదిలేసి తను హాయిగా వైకుంఠానికి వెళ్ళారట. అలా జరిగిన తర్వాత రాక్షసులకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎంత బాధ కలిగింది అని అంటే, మేము ఇప్పటి వరకు అన్నీ సమానంగానే పంచుకోవాలి, సమానంగా ఉండాలి అని అనుకున్నాము, కానీ మాకు జరిగిందంతా అన్యాయంగానే ఉంది. ఇలా ఎందుకు జరిగింది, ఇలా చేయడం తప్పు అని వారికి శ్రీహరి మీద కోపం రావడం, అలాగే దేవతల మీద కూడా కోపం వచ్చి ఇక రాక్షసులందరూ దేవతల మీద పడడం, వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం జరగడం, మళ్ళా నేరుగా వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి స్వామి మీదికి కూడా వాళ్ళు యుద్ధం ప్రకటించారట. ఇక వాళ్ళిద్దరి మధ్యలో స్వామికి ఇటు రాక్షసులకి మళ్ళా యుద్ధం కూడా జరగడం. అలా జరుగుతున్న సమయంలో వీళ్ళందరూ భయపడి, అమ్మో మనం చేసిన పనికి మనం వెళ్ళి స్వామిని రమ్మనడం, ఆయన వచ్చిన తర్వాత ఈ రకంగా మన కోసం స్వామి ఇంత పని చేస్తే ఆయనని మీదికి వీళ్ళు వెళ్ళడం అనేది పద్ధతిగా లేదే అని వీళ్ళందరూ భయపడుతూ వీళ్ళందరూ కూడా ఇక ఆయనకి ఏమవుతుందో అని వీళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నారట. అయినప్పటికీ కూడా విష్ణుమూర్తి చెప్తారు, మీరేమీ దిగులు పడకండి, ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే దుష్టులు ఉంటారో వాళ్ళని శిక్షించడానికి భగవంతుడి రూపం ఎప్పుడూ వస్తుంది. అందువల్ల వాళ్ళందరినీ కూడా ఆయన యుద్ధంలో సంహరించారట. అప్పుడు నారద మహర్షి వచ్చి, ఇక చాలు, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పని ఏదైతే చెయ్యాలి, తప్పనిసరిగా ధర్మాన్ని పాటించాలి అని అనుకున్నారో, ఆ ధర్మం పాటించడం కోసం మీరు మోహిని రూపం దాల్చి వారికి అమృతాన్ని పంచి వీళ్ళకేమో కాదు అని అన్నది కారణానికి కూడా ధర్మ విచక్షణతో చేసినటువంటి పనే కానీ మరొకటి కాదు. ఇంకా మీరు ఇలా వీళ్ళతో యుద్ధం చేస్తూ చంపుతూ పోతే అది కాదు, ఇంతటితోటి ఇది ఆపితే మంచిది, ఇక మళ్ళీ యుద్ధాలు అనేది ఉండకూడదని చెప్పి ఇరు వర్గాలకి చెప్పి అటు దేవతలని పంపించేసి దాని తర్వాత ఇక ఈ రాక్షసులకు కూడా ఎవరైతే బలిచక్రవర్తి ఉన్నాడో శుక్రాచార్యుడికి చెప్పడం, శుక్రాచార్యుడు మృత సంజీవిని తీసుకురావడం, ఆ చనిపోయినటువంటి ఆ రాక్షసులందరినీ బతికించడం, ఇంతటితోటి ఈ కథ ముగిసడం జరుగుతుంది. అప్పుడు శివుడికి ఒక అనుమానం కూడా వస్తుందిట. ఏమని, ఇంతటి యుద్ధమేమిటి, ఆయన మోహిని రూపం దాల్చడం ఏమిటి, ఇదంతా ఏమిటో కనుక్కోవాలి అని అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి శివుడు వెళ్ళాడట. వెళ్ళి, ఏది నీ మోహిని రూపము, ఎలాగా నీవు వేసుకున్నావు, ఎలాగ వచ్చింది నీకు ఆ రూపము, నాకు కూడా చూడాలని ఉన్నది అని అడగగానే ఇక ఆ హరి శివుని యొక్క కోరిక మేరగా మళ్ళీ ఒకసారి మోహిని రూపాన్ని చూపించగానే ఇంకా చూడండి ఆయన సమ్మోహితుడైపోతారట. పక్కన పార్వతీదేవి ఉన్నప్పటికీ కూడా ఆయన సమ్మోహితుడైపోయి, ఆహా, హరి ఇంత చక్కటి రూపాన్ని ధరించి ఉంటే
ఇక వాళ్ళు మాయామోహితులు కాక ఏమైపోతారు. కాబట్టి విష్ణుమూర్తి అవతారంలోనే ఉంది మోహిని తత్వము. ఆయన అంత చక్కగా స్థితిని కల్పించగలడు అన్న విషయాన్ని శివుడు కూడా చెప్పకనే చెప్పడం, ఆయన కూడా ఆయన యొక్క అందాన్ని గ్రహించడం, కాసేపటికి తాను కూడా ఒక మామూలు మనిషిలాగానే ఆ రూపాన్ని పొందాలి అని కోరుకోవడం, ఇక ఈయనకి స్ఖలనం జరగడం, ఇలాంటివన్నీ కూడా ఈ కథలో వస్తాయి మనకి. ఈ రకంగా క్షీరసాగర మథనం జరిగి మోహిని రూపం దాకా వచ్చిన తర్వాత ఇక ఆనందాన్ని పట్టలేక శివుడు కూడా వచ్చి అడిగితే ఎంతో ఆనందంతో ఆయన చేసినటువంటి పని అంతా చెప్పిన తర్వాత ఇక ఈయన రూపాన్ని దాల్చిన రూపాన్ని వదిలివేసి మళ్ళీ యథాస్థితికి వారి యొక్క రూపాన్ని తీసుకుని ఇక వైకుంఠానికి వెళ్తారు. అయితే ఈయన శివుడు అడుగుతాడు, నువ్వు వచ్చిన పని చాలా బాగుంది, ఎవరికైతే కష్టంగా ఉన్నది అని అన్నప్పుడు వాళ్ళకి ఆ క్షీరసాగర మథనం కోసమని ఆ మందర పర్వతము ఉండలేకపోతున్నదంటే కూర్మావతారమే ఎత్తినటువంటి వాడివి నువ్వు, అక్కడేమో మళ్ళీ వాళ్ళకి సహాయపడుతుంది కదా, అక్కడ ఒక అవతారాన్ని ఎత్తితివి కదా, మళ్ళీ ఆ దేవతలే కష్టంగా ఉన్నదని నిన్ను శరణు తెచ్చినప్పుడు మోహిని రూపాన్ని దాల్చి వాళ్ళకి సహాయం చేశావు కదా, నువ్వు దేనికైనా సమర్థుడివి, ఇంత చక్కగా చేయగలిగిన వాడివి అని చెప్పడం. ఈ రకంగా ఆయన కూర్మావతారాన్ని ఇక చాలు, నువ్వు ఈ అవతారంలో ఇన్ని పనులు చేయగలిగావు, అక్కడ ఉండి కూడా వాళ్ళందరికీ చేయగలిగిన వాడివి, వెంటనే వచ్చి నువ్వు ఈ పని కూడా చేసి ఉన్నావని శివుడు కూడా ఆయన్ని ఎంతో చేసినటువంటి ఆ పనికి హర్షించడం లాంటివి జరగడం, ఇవన్నీ అయిన తర్వాత ఎవరి స్థితికి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుని విష్ణువు మళ్ళీ తన స్వరూపం యథాస్వరూపానికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇక రేపటి భాగంలో ఇంకాస్త చిన్న కథ ఉన్నది. ఏమిటి ఆ కథ అంటే, అసలు ఇప్పుడు జరుగుతున్న మన్వంతరం ఏమిటి, ఆ మన్వంతరం గురించి మిగతా విషయాలను మనం రేపటి భాగంలో తెలుసుకుని ఇక రేపు మనం ఈ కథని సంపూర్ణం చేస్తే ఆ తర్వాత కూర్మావతారం తర్వాత వచ్చే అవతారం ఏమిటో తెలుసుకొని ఆ కథను మనం మొదలెట్టుకుందాం. నమస్కారం.